ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, అయితే మీరు కొన్ని రోజుల నుంచి మన ఛానల్ ద్వారా కూడా చాలా రెమెడీస్ ఇస్తూ ఉన్నారు కదా. అప్పుడే ఫీడ్బ్యాక్ కాల్స్ స్టార్ట్ అయిపోయినాయండి. అబ్బా ఏంటి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి రెస్పాన్సా, నిజంగా చాలా చాలా బాగుంది. అయితే ఇందులో భాగంగా ఒక ఆవిడ కావ్య అని తను ఒక పెద్ద మెసేజ్ పెట్టారండి. సో తను ఫీడ్బ్యాక్ ఇస్తారంట. మరి ఒక్కసారి ఆవిడకి కాల్ చేసేసి మాట్లాడదామా, అసలు ఏం ఫీడ్బ్యాక్ ఏంటి ఒకసారి మన వ్యూవర్స్కి కూడా ఒకసారి వినిపిస్తే ఇంకా హ్యాపీ, ఇంకెక్కువ నమ్మకం ఉంటుంది. తప్పకుండా. అండ్ వాళ్ళు కూడా ఇంకెక్కువ ఫాలో అవుతారు, అంత బాగుంటుంది. హలో హాయ్ అండి కావ్య గారు, ఎలా ఉన్నారు? నమస్తే. చూసానండి, ఏంటండి అంత పెద్ద పారాగ్రాఫ్ రాసేసారు ఫీడ్బ్యాక్. నేను ఇప్పుడు రికార్డెడ్ ఇదిలో ఉన్నానండి, సుమన్ టీవీ డైరెక్ట్గా మాధవి గారి దగ్గరే ఉన్నాను. సో మాధవి గారు నేను ఉన్నాం, మీ కాల్ని రికార్డ్ చేస్తున్నాను. నేను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. ఓకే కదండి, మీకేం ప్రాబ్లం లేదు కదా? ఎస్ సూపర్. యాక్చువల్గా చెప్పాలంటే నేను మొత్తం ఫీడ్బ్యాక్ నిజంగా చదవలేదు, ఎందుకంటే మీ ద్వారా డైరెక్ట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని. ఖచ్చితంగా మేడం. ఓకే, మాధవి మేడం కి చాలా చాలా కృతజ్ఞతలు మ్యామ్. చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్ కావ్య. మ్యామ్, నేను మీతో డైరెక్ట్ గా చెప్పాలని ఎంత ఆనందపడిపోయానంటే, మీరు చెప్పిన రోజే కాల్ చేయాలన్నాను. మీరు చెప్పిన వెంటనే మా పనులంతా స్టార్ట్ అయిపోయి మేము బయట వెళ్ళిపోయాము. స్టేషన్ లో నేను ట్రావెలింగ్ లో ఉన్నాను, అందుకని చేయలేదు. మెసేజ్ చేయడానికి కూడా టైం లేదు. అంటే మ్యామ్ మాకు అంత చెప్పారా, అంత పని స్టార్ట్ అయిపోయింది, వెంటనే మేము బిజీ అయిపోయాను. ఇంకా అప్పటిదాకా ఇంకా ఎంత టెన్షన్ అంటే, మేడం డేట్ ఇచ్చారు నాకు, కి మీకు భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది లేదు, November 4 కల్లా మీకు అందుతాయి. చాలా ఇబ్బంది పెట్టేశారు మ్యామ్ నాకు పేమెంట్. రెమెడీ తీసుకున్నాము మ్యామ్, ఎక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా డేట్ తో సహా టైం తో సహా. ఎంత ఆశ్చర్యపంటే నా కూతురు కూడా ఆశ్చర్యపోయింది. ఎంతో విన్నాం, చూసాం, ఎవరెవరినో తిరిగాము, కానీ మాకు ఎక్కడ ఇంత అక్యురేట్ గా, పర్ఫెక్ట్ గా, ఎంత ఆనందంగా ఉండాలి. అన్ని చిక్కులు దాంతోనే మాకు ముడిపడి ఉంది మేడం. అమౌంట్ రావాల్సింది మాకు. అయిపోయామంటే ఒక్కసారి కొండ దించినట్టుగా మ్యామ్ చేసేస్తారు. చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్, నిజంగా. ఓహో సూపర్. పర్ఫెక్ట్ గా చెప్పారు మ్యామ్. కొన్ని రెమెడీస్ చెప్పారు, ఆ టైం మేము చేసుకున్నాము. చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఏమీ లేదు మేడం, ఖర్చు చేసేంత కూడా ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ గా ఏముందో అట్లా చూసారు. 2 నిమిషాల మ్యామ్ మాట్లాడారు. ఎంత తేలిగ్గా అయిపోతుందా అని నేను అసలు ఊహించనే లేదు మేడం. వాళ్ళు కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టారు, ఏమీ మాట్లాడలేదు. సైలెంట్ గా ఇంకా మాకు అమౌంట్ ఇచ్చేసారు. అంతేనా? ఇచ్చేసారు మేడం, వచ్చేసారు. మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ వస్తుంది అన్నారు మేడం, అలానే వచ్చింది. ఓ గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. డేట్ చెప్పారు, అప్పుడు వచ్చేసింది ఆ రోజే. నేను లేట్ చేశాను ఆల్రెడీ మ్యామ్ కి. ఆ రోజు మ్యామ్ మీరు ఇచ్చిన డేట్ ఈ రోజే వచ్చింది అని పెట్టాల్సింది. నేను కొంచెం బిజీ అయిపోయాను మేడం. అదే అమౌంట్ వచ్చిన తర్వాత మరి ఆ లెక్కలన్నీ చూసుకోవాలి కదా, అవన్నీ చూడాలి కదా. ఇంకా అంత పెద్ద అమౌంట్ క్యాష్ అనేసరికి ఇంకా అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. తర్వాత బిజీ అయిపోయాం. ఆయన కూడా చాలా సంతోషించారు. వేరే రెమెడీస్ అన్ని ఇచ్చారు, అన్ని చెప్పినట్టుగా జరిగింది మేడం. మేడం ఎట్లా చెప్పారు, గ్రేట్ గ్రేట్. మేడం మాట ఒక్కటి కూడా అటు ఇటు పోలేదు మేడం. ఏం చెప్పారో అది అన్ని జరిగింది. సూపర్. మీ మాటల్లో ఆనందం అర్థమవుతుందండి, చాలా బాగా అర్థమవుతుంది. నిజంగా అందరికి మేడం నేను ఎందుకు మెసేజ్ పెట్టాను మ్యామ్ కి అంటే, మ్యామ్ పొగడవడం కోసం అని కాదు, అందరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఉండకపోవచ్చు, ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి సరైన పరిష్కారం దొరకాలి, వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని నేను ఖచ్చితంగా అదే మీకు దొరికినట్టుగా అందరికి ఉంటే బాగుంటుందని. రియల్లీ గ్రేట్ అండి, బాగా ఆలోచిస్తున్నారు మీరు. అది చెప్పాలనుకున్నా నేను మెయిన్ గా. డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సరైన వాళ్ళు దొరక్క, సరిగ్గా ఏ టైంకి ఎట్లా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు.
సో ఆ టైంలో మాకు మేడం దొరికారు. Super. అన్ని నుంచి కూడా మేము ఫ్రీ అయిపోయాం. అండ్ ఇంకొకటి నేనైతే బాగా బిలీవ్ చేస్తాను, మనకి దేనికైనా టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దొరికేస్తారు. దొరికినప్పుడు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, అంతే కదా, మనకు కావాల్సిన అవును రెమెడీస్ మేడం, ఏం అవును. తీసుకోవాలి అని. అవును. ఎస్ గ్రేట్ అండి నిజంగా. సో సో చాలా హ్యాపీగా ఉంది, అంటే మీ మాటల్లో ఆనందం వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. లోన్ కూడా క్లియర్ అవుతుంది, ఇబ్బంది పడే పని లేదు అన్నారు. అలాగే అది కూడా క్లియర్ అయిపోయింది మేడం. ఓహో సూపర్. అన్ని ఒక దెబ్బకి అన్ని. అంతేనా? అంతే మేడం, అంతే. సూపర్ అండి, చాలా వింటుంటే కూడా tension చాలా పడ్డా హ్యాపీగా మేడం. ఉంది కావ్య గారు. ఓకే, అయితే మీ ఆనందాన్ని మాతో కూడా మేడంకే. అంతే మీ ఆనందాన్ని మాతో షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా మందికి అర్థమవుతుంది కదా ఏం చేస్తే ఏం అవును జరుగుతుంది ఎలా అనేది. అండ్ ఆ రియల్లీ తర్వాత గ్రేట్. మేడం ఒక టైం ఇచ్చారు, ఆ టైం కి ఇది చేసుకోమన్నారు. ఇమీడియట్ వెంటనే మేడం అది రిజల్ట్ ఇచ్చింది. చాలా రెమెడీ. ఆశ్చర్యపోయాను నేను. స్వరాయణాలు, స్తోత్రాలు, పూజలు అన్ని చేస్తాము, కానీ పర్టికులర్ గా మ్యామ్ చెప్పినట్టుగా చేసి అది ఇమీడియట్ మేడం విత్ ఇన్ 2-3 days లో అనుకోండి. నా ఆశ్చర్యం అంటే ఇప్పటికీ మేము ఇద్దరు నవ్వుకుంటూనే ఉన్నాం, నేను మా అమ్మాయి. మా మేడం ఎట్లా చెప్తారు కదా అనేది. మా అమ్మాయి స్కూల్ కి వెళ్తుంటే అమ్మాయి అంటా ఉంది, తను ఉండింది మేడం దగ్గర మాట్లాడేటప్పుడు వినింది. సరే ఎందరిదో చూసింది, నువ్వు ఇలాగే అన్ని డబ్బులు పోగొట్టుకుంటావు అమ్మా. మళ్ళీ ఆ పిల్లే అని, అమ్మా ఎంత ఎట్లా చెప్తారో అసలు తెలిసింది కదా. నేను షేర్ చేశాను మేడం కి, మేడం ఇట్లా జరిగింది, మాకు చాలా హ్యాపీ, మేము ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మా ఆయన కూడా చాలా కొంచెం గ్రేట్ అసలు మీరు అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ ఆనందం ఎంత ఉందో మాకు అర్థమవుతుంది. అండ్ సూపర్ అండి, గ్రేట్. ఇలానే ఇంకా హ్యాపీగా ఉండాలని నేను కూడా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. వెరీ వెల్కమ్ కావ్య, వెరీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారాయణుడు దయచేత అందరూ హాయిగా ఉండండి తల్లి. ఓకే కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎస్ నిజంగా అంటే వింటుంటే కావ్య మాటల ఆనందం అర్థమైపోతుంది కదండి. నిజంగా అంటే ఒక చిన్న రెమెడీ నిజంగా మన జీవితాన్ని అంతలా మారుస్తుంది అంటారు. మారుస్తాయి, ఖచ్చితంగా మారుస్తాయి. అంటే ఇందాక మీరు అన్నారు చూడండి, టైం వచ్చినప్పుడు దొరుకుతారు, ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ రెమెడీ అయినా సరే చాలా చక్కగా అన్నీ వర్కౌట్ అవుతాయి. మనం నమ్మి ఆచరణలో పెట్టడమే మెయిన్, అదే ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొకటి, టైంకి ముందు టైం తర్వాత ఏది మనకి దక్కదండి. అది మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఊరికినే కాళ్ళు చేతులు ఆడించుకుంటూ కూర్చోవడం తప్ప ఇంకా మధ్యలో చేసే పని ఏం లేదనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు మాత్రం ఏది, కానీ ఆ టైంలో మళ్ళీ మనం కనుక నిద్రపోయామా అంతే, ఇంకా అది వన్స్ గాన్ ఇస్ గాన్ అంతే. అదే ఏది అదృష్ట లక్ష్మి ఒకసారి తలుపు సో అట్లాగా తలుపు కొట్టినప్పుడు మనం దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడము, ఆ రెమెడీస్ని మనం చక్కగా ఫాలో అవ్వడము. ఎన్నోసార్లు ఇట్లాగా అంటే కొన్ని కేసుల్లో అయితే ఇంకా అసలు మరీ ఇంకా టెలివిజన్ కాబట్టి ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదో కానీ, బట్ అంటే ఇంకా దారుణమైన టెండెంట్ కేసెస్ అనమాట అవి. అంటే ఇంకా అసలు భయపెట్టేసి ఇంకా పెద్దవాళ్ళని ఇంకా వాళ్ళు భయపడిపోయి అసలు ఆ దరిదాపులకు కూడా వెళ్లకుండా ఓనర్స్ అట్లా ఉన్నవాళ్ళు, అలాంటి కేసులు కూడా చాలా చక్కగా ఈజీగా సాల్వ్. వేటికైనా సరే మీరు సొల్యూషన్ ఇచ్చేస్తారు. అదైతే సబ్జెక్ట్ సొల్యూషన్ ఇస్తుందండి నోబడి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే. సార్ కదండి, మరి ఇది అంటే నిజంగా అంటే ఇలాంటి ఫీడ్బ్యాక్స్ అప్పుడప్పుడు తెలుసుకోవడం కూడా చాలా మంచిది. నిజంగా ఏం జరుగుతుంది, ఎంతమందికి యూజ్ అవుతున్నాం అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది కదా. సో డెఫినెట్గా కావ్య గారు మీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. అండ్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో మాధవి గారి రెమెడీ వల్ల అనేది అర్థమవుతుంది. అండ్ చూసారు కదండి, మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అలాగే మీరు కూడా మాధవి గారి అపాయింట్మెంట్ కావాలి, పర్సనల్గా సంప్రదించాలి, డీటెయిల్స్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.